ఏఐ కాలంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ కొందరు భూత వైద్యులు మంత్రగత్తెల మాటలనే నమ్ముతున్నారు. వారు చెప్పిందే నిజమని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి చేతబడి చేయడమే తన అనారోగ్యానికి కారణమని భూత వైద్యుడు చెప్పిన మాటలు నమ్మాడు. గతంలో తనకు ఆశ్రయం ఇచ్చాడన్న కనీస కనికరం కూడా లేకుండా పగ పెంచుకొని దారుణాన్ని కొడిగట్టాడు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లిలో తెలతెలవారుతుండగానే జరిగిన ఓ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇంటి వద్ద మాటువేసిన రాజ్కమల్ అనే నిందితుడు పదునైన కత్తితో ఆనంద్ కుమార్ను నరికేశాడు. కత్తివేటుకు ఆనంద్ చెయ్యి తెగి పడిపోయింది. తీవ్ర రక్తస్రావమై ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన ఆనంద్ కుమార్ దోసకాయపల్లికి చెందిన త్రివేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. వివాహం అనంతరం అత్తగారి ఊరైన దోసకాయపల్లిలోనే నివాసముంటున్నాడు. అయితే ఏడాది క్రితం త్రివేణికి దూరపు బంధువైన ములకల్లంకు చెందిన రాజ్కమల్ ఆనంద్ వాళ్ల ఇంటికొచ్చాడు. తల్లితో గొడవపడి వచ్చిన రాజ్కమల్ దాదాపు నెల రోజుల పాటు ఆనంద్ వాళ్ల ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఆనంద్ భార్య త్రివేణి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అతన్ని ఇంట్లో నుంచి పంపించేశారు. అయితే ఉన్నట్టుండి ఇటీవల రాజ్కమల్ అనారోగ్యం పాలయ్యాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా రోగం నయం కావడం లేదని భూత వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఆనంద్ చేతబడి చేయడం వల్లే నీకు ఆరోగ్యం కుదుటపడటం లేదని చెప్పడంతో రాజ్కమల్ అదే నిజమని నమ్మాడు. అతన్ని అంతమొందిస్తే తప్ప ఆరోగ్యం బాగుపడదనుకున్నాడు. దీనికి తోడు గతంలో తనను ఇంటి నుంచి పంపివేయడంతో ఎప్పటినుంచో ఆనంద్పై రాజ్కమల్కు కక్ష ఉంది. దీనికి భూత వైద్యుడి మాటలు తోడవడంతో ఆనంద్ను చంపేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం మేకను కోసే ప్రాంతానికి ఆనంద్ బయలుదేరగా అక్కడే మాటు వేసిన రాజ్కమల్ పదునైన కత్తితో దాడి చేసి చంపేశాడు. చేతబడి అంటేనే తమకు తెలియదని ఆనంద్ భార్య కన్నీటి పర్యంతమైంది. ఇంటి నుంచి పారిపోయొస్తే ఆశ్రయమిచ్చిన పాపానికి రాజ్కమల్ ఇంత పని చేస్తాడని ఊహించలేదంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆనంద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆయనకలంటే అసలు తెలియదండి. ప్రార్థనలోనే ఉంటాడండి నా మొగుడు. ఎవరినన్నా అడుగు చూడండి, నా మొగుడు ఎంత మంచోడో చెప్తాడు. నా మొగుడికి అలాంటి అసలు రాదమ్మా. ఎవరు చూసినా మంచోడు మంచోడే అంటారమ్మా. మా ఊర్లో ఎవరిని అడిగినా పర్లేదండి, నా భర్త గురించి చెప్తాడండి. నా భర్త ఎంత మంచోడో. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అండి, నాకు అన్నయ్య అవుతాడండి. వాళ్ళ అమ్మ మీద కోపమించి వచ్చానండి. మా ఇంటికాడ 4 రోజులు ఉన్నాడండి. 4 రోజులు వెళ్ళిపోయి సంవత్సరం అయిందండి బాబు. సంవత్సరం అయ్యాక ఇలా నరికేశాడండి. అదే మా ఆయన చేతపడతాను పెట్టేసినోడైతే ఇలాగా బాబోయ్ నేను ఇలా చేయించాను, నేను అడుగు దొరికేస్తానేమో, నన్ను ఏమైనా చేసేస్తాడేమో అని దాక్కుంటాం కదండి మేము. అలా దాక్కోకుండా మా పని మేము చేసుకుంటున్నామంటే మేము అలాగే ఎందుకు చేస్తామండి? మాకు పని ఏంటండి? నాకు న్యాయం కావాలి. మా ఆయనకి ఏం జరిగిందో అలాగే జరగాలేడు. నా భర్తని చంపేసి నా బిడ్డల్ని నన్ను ఇందులోకి లాగేశాడమ్మా. నా భర్తను ఎలా నరికేశాడో అలాగే న్యాయం కావాలి. నాకు కావాలమ్మా. చేతబడి చేశాడనే అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో పిల్లి ఆనంద్ కుమార్ ఎలియాస్ ఆనంద్ అనే అతన్ని వాళ్ళ బావమర్ది వరుసయ్యే గోడు రాజ్ కుమార్ బొబ్బిల్లంకి చెందిన అతను రాజ్ కమల్ అని అతను వంకీ కత్తితోటి నరకటం జరిగింది మెడ మీద. అతను ఎందుకు చేద్దాం అనుకున్నాడంటే వాళ్ళ బావ ఇతని మీద చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఇతని హెల్త్ బాగోట్లేదని చూపించుకుని ఎవరో చేతబడి చేస్తున్నారని చెప్పినట్లు అందుకు ఇతను నన్ను చేతబడి చేస్తాడు, ఎప్పటికైనా చంపేస్తాడన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని
అతన్ని చంపడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ముద్దాయి తన మీద అన్ని రకాలైన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నా కూడా ఆరోగ్యం సక్రమంగా ఉందని, కానీ చేతబడి చేశారన్న అనుమానంతో, అంటే మనిషి బాగా సన్నంగా తయారవుతున్నాను, నా మీద ఎవరో చేతబడి చేశారని ఎవరో చెప్పడం వల్ల అతని మీద కక్ష పెట్టుకుని ఈ విధంగా చేయడం జరిగింది. కానీ ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు నమ్మి చేతబడి చేస్తారని చెప్పి ఈ విధంగా చేయడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. ఇంటి నుంచి వెళ్లగొట్టాడన్న కక్ష, చేతబడి చేస్తున్నాడన్న అనుమానం, మూఢనమ్మకం మనిషి ప్రాణాలనే బలిగొంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.